ఎంచుకున్న గెస్ట్లలో ఎందుకు వీళ్ళనే తీసుకోవడం జరిగింది? ఇప్పుడు మురళీమోహన్ గారైనా, అటు ఐపీఎస్ అయినా, అటు ఐఏఎస్లైనా చాలా మందిని పిలవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మీరు అన్నట్లు మనకి కల్చర్ నేర్పించిన వాళ్ళు, మనకి సంస్కృతి సాంప్రదాయాల గురించి చక్కగా చెప్పిన వాళ్ళని తీసుకున్నారు. ఈ అంశాన్ని ఎలా తీసుకున్నారు మీరు? వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు అంటే మాకు ఇక్కడ ఈ పొలిటికల్గా అవసరం లేదనుకున్నాం. పొలిటికల్గా అవసరం లేదు, ఎందుకంటే పార్టీలు మారచ్చు, రావచ్చు, పోవచ్చు. అది కాదు, మనుషులు మన అందరం కలివిడిగా ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఫంక్షన్స్ ఇవన్నీ ఎలా చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి అన్నదమ్ములాగానే కలిసి ఉండాం. మాకు కమ్మవారితో అందరూ అనుకూలంగా ఉండారు. మీకు ఒక పేరుందమ్మా, అన్ని సామాజిక వర్గాల్ని ఒక సామాజిక వర్గంగా, అంటే ఒకటే చోట అన్ని కల్చర్స్ ని తీసుకొచ్చే పేరు ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ విషయానికి ఒకటి చెప్తాను. కార్తికేయ రెడ్డి, లతారెడ్డి అంటే వాళ్ళ పోస్ట్ లో ఉండారు, వాళ్ళ పేర్లు చెప్పారనుకోవచ్చు. అలా కాదు. నేను అక్కడ తార్నాక దగ్గర శాంతినగర్, మొన్న వాళ్ళు బొడ్రాయి వేశారు. బొడ్రాయి అంటే మన గ్రామ దేవత అనేది. ఆ రోజు వాళ్ళ ఇంటికి 19 క్యాస్ట్లు ఉన్నామమ్మ మేము శాంతినగర్లో. మా ఇంటి ఆడపడుచుగా ఫస్ట్ నీ దగ్గరకు వచ్చాం, బొడ్రాయి వేస్తున్నాం అని చెప్పారు. అంటే అంతకంటే మనకి ఏం సంతోషం కావాలి, ఏం కావాలి చెప్పు. నేను చాలా హ్యాపీ అయ్యా. నేను ఇప్పుడు కూడా అందరు మనసుల్లో మీకు ఉండాను నేను, మీరందరు నా దగ్గరకు వచ్చిన చాలా అని. మాకు ఎక్కడ కల్చర్లో కానీ ఎనీ క్యాస్ట్తో కలిసి ఉండాం మేము. చాలా హ్యాపీ మాకు. ఎక్కడ ఎవరితో మాకేం గొడవలు లేవు. బజార్ ఎక్కడం, గొడవలు పెట్టుకోవటం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం, అది మా సంస్కృతిలో మా వాళ్ళు ఎవరు నేర్పలేదు కాబట్టి అలా చేయలేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా మన తర ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన పెద్దలు ఎలా మన పెంచారో ఆ సంస్కృతి మనం వదిలిపెట్టద్దు. అలాగే మాట్లాడాలి, ఆ పద్ధతిగానే ఉండాలి మనం అనేది మన పెద్దవాళ్ళందరూ మనవి. అమ్మా, ఇవాళ నాకు ఒక విషయం తెలియచేయండి. కోడి పందాలు మనకి నిజంగా పల్లెటూర్లలో కోడి పందాలు అంటే అదొక రకమైన మంచి కల్చర్, అది మంచి సంస్కృతి. మనందరికి సంక్రాంతి అనగానే కోడి పందాల గురించి ఒకసారి. కోడి పందాలు అనేదానికి అప్పట్లో మా సంస్కృతిలో మగవాళ్లే చేసేవాళ్ళు. ఆడవాళ్ళని ఆ కోడి పందాలకి, ఎడ్ల పందాలకి మేము వెళ్ళేవాళ్ళం కాదు, మేము రానిచ్చేవాళ్ళు కాదు. ఎలాగంటే ఒక సంవత్సరం నుంచే కోళ్ళని పెంచేవాళ్ళు, ఎడ్లను తయారు చేసేవాళ్ళు. ఎలాగంటే రోజు దానికి జీడిపప్పులు పెట్టడం, అవి పెట్టడం, ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు. అప్పటి రోజుల్లో ఈ టీవీలు, సీరియల్స్, ఈ సినిమాలు ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. అందరూ కూడా ఆ పోటీల మీదనే మనసు నిమగ్నం చేసి ఆ మగ జంతువులను చాలా ప్రేమగా చూసి ఆ పోటీలు పెట్టి ఆడి ఆనందాన్ని పంచుకునేవాళ్ళు. ఆ సంస్కృతి మనకి అక్కడ ఉంది. అది ఇక్కడ మేము చూపిస్తున్నాం. కొంతైనా మీ అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని ఆనందాలు పంచుకోవాలి. అప్పట్లో ఆడపిల్లలకి ఇవేవి తెలిసేవి కాదు. అంటే నిజంగా కూడా ఎవరిని మగవాళ్ళు మాత్రమే కోడి పందాలకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనందరం కూడా అసలు కోడి పందాలు, కోళ్ళు ఎలా పందెంలో వెళ్తాయి, ఇవన్నీ ఆడపిల్లలను కూడా చూసి ఎంజాయ్ చేసిన అవసరం వచ్చింది కూడా. జనాభాలో ఒక సగభాగం పిల్లలు ప్రపంచ దేశాలు వెళ్ళిపోయారు. 50-60 ఏళ్ళవే, 60-65 ఏళ్ళం ఇప్పుడు ఎక్కువ మంది ఉండాము. మీ జనరేషన్ పిల్లలు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చు అందరం. వెళ్ళకపోతే జనాభా లెక్కల ప్రకారం తక్కువైపోతున్నాము. వెళ్ళాలి మనం అందరం కలిసి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంక మనం ఆడ మగాన్ని కూర్చుంటే ఇంకా పనులు అవ్వవు. అందరం కలిసి ఇది ఆనందాలని పంచుకోవాలనే ఉద్దేశంతోనే మన వాళ్ళందరూ ఇది ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు కూడా కోడి పందాలు చూడొచ్చు, ఎడ్ల పందాలు కూడా చూడొచ్చు, బెట్టింగ్ కూడా వేయచ్చు. అన్నిట్లోనూ ఇప్పుడు మనకి అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది సపోర్ట్ ఉన్నారు. అప్పుడు మమ్మల్ని వెళ్ళనే లేదు. మా అన్నయ్య వాళ్ళు, నాన్నగారు బయటికి వెళ్తే ఒప్పుకోలేదు మా కల్చర్లో. అప్పుడు ఇప్పుడు మనకి వెనకాల ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రపంచ దేశాలంతా ఆడపిల్లలు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని అన్నిటికీ మేము ప్రోత్సహిస్తున్నాం. మా నాన్నగారు వాళ్ళు మమ్మల్ని దేనికి ప్రోత్సహించలేదు అప్పుడు. అది మా కల్చర్ విషయం.